హలో అన్నా నువ్వు చెప్పేది చాలా రాంగ్ అన్నా. అరే నీకేం లేకపోతే కావాలన్నా? ఒకటేనన్నా మీరు ఆడి మనిషి చూసుకొని ఏదో భయపడించుకోవాలి తీసుకుపోయి స్టేషన్ లో పెట్టడం అది తప్పు జోలన్నా. నీకేం కావాలి? నాకేం అర్థం అవుతలేదు నీ జోలి. అవునన్నా, ఇప్పుడు చనిపోయినోడికి నీకు రిలేషన్ ఏం చెప్పారా? నేను చెప్తా. చనిపోయినాడా? చనిపోయినోడికి నీకు రిలేషన్ ఏం చెప్పు. నీ అల్లుడు అన్నా నాకు. బ్రదర్ అన్నా? అల్లుడు. అల్లుడా? ఆ. అంటే పాలుల్లా? పాలెళ్ళు ఎవరా నాయనా? అల్లుడు అంటే అక్క కొడుకు. అక్క కొడుకు అన్నమాట. ఆ. అక్క కొడుకు కాబట్టి నువ్వు కొంచెం చూసుకొని కేసు చేస్తున్నావు. ఓకే, ఉమ్, ఇట్స్ ఓకే, నాట్ ఈస్ ది ప్రాబ్లం. ఓకే, నువ్వు వేస్తున్నావు ఎందుకంటే కరెక్ట్ పనే లేదు. నువ్వు ఎందుకు వేస్తున్నావు అంటే ఉమ్. సరేలే ఎందుకోసం చనిపోయిండు అది అనేది. నువ్వు చదువుకున్నా చిన్న? చదువుకున్నానా? ఎంతవరకు చదువుకున్నా చిన్న? నేను ఇంటర్ చేసిన. చిన్న నువ్వేమనుకోకే, ఎందుకంటే నేను కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి అందుకే అడుగుతున్నా. ఫీల్ కాకు చిన్న, ఏమనుకోకే. నాకు ఇంగ్లీష్ సరిగా రాదా నువ్వు అంతగానో చదివినావు? నేను ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి నేను కొంచెం అప్పుడప్పుడు మధ్యలో ఇంగ్లీష్ టాక్ వస్తుంది కాబట్టి అడుగుతున్నా. అందుకని అడుగుతున్నా ఎంతవరకు చదువుకున్నా అని. లేచినా ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంది, వాళ్ళ భూమి కాగితాలు మీ ఫాదర్ మీ మదర్ వాళ్ళు తీసుకున్నట్ట ఎట్లా చిన్న? తీసుకునేది లేదు కానీ అది అంత అవుతుంది జోలి అని. మరి ఇంకా అది కాంప్రమైజ్ అయితే సరిపోతుంది చిన్న. ఎందుకంటే వానికి హెల్త్ బాగాలేదు. నేను ఆల్రెడీ డిఎన్ఏ టెస్ట్ చేసిన. ఆ. నేను ఎంఎల్టీ గ్రూప్ తీసుకొని ఆ. ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకొని 25 years అవుతుంది. ఆ. ఆల్రెడీ నాకు ఈఎంఐ ఫోన్ చేసిన ఎమ్మడే చూసిన. ఆ బాడీని చూసి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ పిల్లానికి పత్రికలు అయినాయి. దానివల్ల చనిపోయిండు. గానీ ఏదో ఆ పిల్ల ఈయనకి అలవాటు ఈయనకి అన్ని అలవాటు అంటే మనం నేర్పించినట్టు తెచ్చిన. నువ్వు ఎందుకంటే ఈ విషయం నీ వరకే చెప్తున్నా. ఎందుకంటే నువ్వు కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి నీ వరకు చెప్తున్నది నేను. నువ్వు స్పీకర్ పెట్టొచ్చు, వేరే వాళ్ళకి 10 మందికి వినిపించచ్చు, లేకపోతే 10 మంది పెద్దకి వినిపించచ్చు. నాట్ ఈజ్ ద ప్రాబ్లం, ఈజ్ ద నాట్. మనకైతే ప్రాబ్లం లేదా చిన్న. నేను చెప్పేది ఏంటంటే వాని హెల్త్ బాగాలేక వాడు చనిపోయిన దానికి వీళ్ళ భూమి తీసుకోవడం అంటే నువ్వు డాక్టరానా? అవునా? పోస్ట్ మార్టం చేసిన డాక్టరా? అవానా? పోస్ట్ మార్టం చేసిన అవానా? సరే సరే. అందుకే మరి ఈ రోజు వస్తాను అంటే నేను మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ 7:30కి ఇక్కడ దిగిన నేను. మీరు ఇవాళ వస్తారు, ఇంకా గంట అయినాక వస్తారు, 2 గంటలు అయినా వస్తారు అంటే మా వాళ్ళు మా రిలేషన్ మొత్తం వచ్చిండ్రు. మీరు రాకపోతే మరి మా ఖర్చు మొత్తం మరి మీరు భరిస్తారా మళ్ళా? నేను భరిస్తానా? మా వాడు చచ్చిపోయినందుక? కాదు, మీరు వస్తా అని చెప్పారు కదా. మీకు ఎస్ఐతో కూడా ఫోన్ మాట్లాడించిన కదా. మీరు కంప్లైంట్ ఇచ్చింది ఎస్ఐకి. ఊరికి నన్ను కూడా చంపరాదనా? ఎవరినా? నన్ను కూడా చంపరాదు. తప్పుతో నన్ను కూడా చంపి పోస్ట్ మార్టం చేస్తే ఇంకోటి వచ్చి పైసలు బాగా ఇస్తాడుగా. కాచేనా? నువ్వు బతకాలి, నేను బతకాలి, మనతో పాటుగా 10 మంది బతకాలి. నీవు బతికించుటేనా? నువ్వు డాక్టర్ కాబట్టి నువ్వు దేవుని, నిన్నేమని నీకు రాదు. అవునా? మనం కానీ అతను రాక్షసులను సపోర్ట్ చేస్తే, దేవుడు కూడా రాక్షసులను సపోర్ట్ చేస్తే ఇంక మేము ఎక్కడ వాళ్ళం మాకే అర్థం లేదు. కాచునా, నేనేమంటున్నా అంటే నువ్వు నాకైతే 19 నా బర్త్డే ఎప్పుడు వచ్చిన 1988 May 15th నాకు 35 years రన్నింగ్. 2000 లో నాకు ఎంబీబీఎస్ ట్రైనింగ్ తీసుకున్నా నేను. అప్పటి నుంచి ఎందుకంటే నాకు కొంచెం తెలుసు కాబట్టి, ఎందుకంటే వీళ్ళు నాకు దూరపాలు కాదు కానీ నాకు డెత్ నాడే నాకు తెలిసి ఉంటేనా నేను త్వరగా రానికపోతాను. మీ కళ్ళ ముందర నేను మీ ముందరనే పోస్ట్ మార్టం చేసి నేను మీ ముందరనే క్లియర్ చేస్తుంటే నేను. కానీ చనిపోయిన తర్వాత ఏదో దానం చేసిన తర్వాత వాడు పోయి పాపం వానితో పాటుగా నేను రేపు మార్నింగ్ నేనే వెళ్ళొచ్చు. వానితో పాటు వాని కాళ్ళ కిందకి నేనే వెళ్ళొచ్చు. I don't know what is the feeling, is the life, is the no entry, information is the no entry. ఎందుకంటే ఇవాళ ఉన్న జీవితం రేపు ఉండదు. ఇవాళ నా తమ్ముడి కాళ్ళ కిందకి నేను పోవచ్చు, అది తప్పు లేదు, అది దాని అట్లేను.
కానీ అనవసరంగా ఏంది భూమి తీసుకుంటాం ఇల్లు తీసుకుంటాం అనడం వల్ల నీకేమైనా మంచిగా అనిపిస్తుంది చెప్తున్నా. ఆమె వేసే అరాచకాలు నీకు తెలియక మాట్లాడుతున్నావు సార్. ఎవరో కానీ మీరు నేను నువ్వు వీడి దగ్గరకు వస్తే ఇవాళ వస్తా అన్నారు, మళ్ళీ ఇందాక ఫోన్ చేస్తే బయలుదేరుతున్నావు వస్తా అన్నారు, ఇంకా రాలేదు. మరి ఎట్లా చెప్తున్నా? సరే సరేలే కానీ నీతోటి తప్పులేదు అని నాకు మాతోటే ఉంది అని చిన్న నువ్వు ఆమె గురించి తెలియక నువ్వు అన్నా ప్లీజ్ అన్న ఆమె రెస్పాన్స్ గురించి తెలియక నువ్వు అదే ఎంత దేనికంటే నువ్వు అతను ఆడి మనిషి కాబట్టి అన్నా సారీ చెప్తున్నా కదా, ఒకసారి అర్థం చేసుకో. నువ్వే ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి సారీ చెప్తాను నీకు. ఒకవేళ మా పిల్లలదే పొరపాటు ఉండొచ్చు, ఎందుకంటే లవ్ ఎఫ్ఐఆర్ ఉండొచ్చు. నాకు నేను డాక్టర్ కాబట్టి అది కాబట్టి నేనే మీరు చెప్పే అవసరం లేదు నాకు. ఆ పిల్ల ఏదో వచ్చింది వాళ్ళ రిలేషన్ అంట అని చెప్పే అవసరం లేదు నాకు. కానీ నేను ఒక్కటి అడుగుతా, నిజం చెప్తా చిన్న. నాకు ఇప్పుడు ఫోన్ నువ్వు నిజం చెప్పాలా, రేపు పొద్దున్న 10 మంది కూడా నిజం చెప్పగలుగుతావా? ఆ ధైర్యం నీకుందా? ఏంటిది? నేను ఒక క్వశ్చన్ అడుగుతా నీకు, నేను నా ముందర అట్టే చెప్పాలి, నేను రికార్డింగ్ చేసి పెడతా. అది సరే చెప్తా. నీవు అట్టే చెప్పాలా, రేపు 10 మందిలోకి వచ్చినా కూడా అట్టే చెప్పాలి. అది నువ్వు చెప్పగలుగుతావా? ధైర్యం నీకుందా? చెప్పగలుగుతానా? ఏందో చెప్పే. నువ్వు పెద్దోడవా? నువ్వు పెద్దోడవా? చనిపోయింది కదా చిన్నోడు, మన తమ్ముడు నా తమ్ముడు చనిపోయింది కదా. నేను పెద్ద చిన్నోడా, నువ్వు నడిపోడవు. మన చిన్నోడు చచ్చిపోయాడు రా. ఇప్పుడు మనకి పసిరికలు అయిన విషయం మన ఫ్యామిలీకి తెలిసిందా తెలియలేదా? నాకు ఇది ఒక్కటి చాలు ఇన్ఫర్మేషన్. ఆ విషయం మాకైతే తెలియదనా? తెలియదా? తెలియదు. మరి పోస్ట్ మాస్టర్ లా పసిరికలు అయి చనిపోయిందన్న రిపోర్ట్ ఎట్లా వచ్చింది? దాని ప్రకారంగా వాటి చూస్తే ఎందుకంటే వానికి చిన్నప్పటి నుంచి ఏ రోగం లేదు. ఏ రోగం లేదు కదా, కనీసం వానికి జ్వరం కూడా రాలేదు కదా. వాడు గట్టి మనిషి అని మేము అనుకున్నాం గానీ నట్ ఈజ్ ద ప్రాబ్లం. నేను కూడా ఏం చెప్తాను అంటే, నాకు కూడా నేను ఒకప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా కానీ నాకు కూడా ఒక్కోసారి టెన్షన్ వల్ల లో బీపీ అయిపోయి పడిపోతారేమో. పడిపోయినప్పుడు నేను మా భార్యకి చెప్పుకుంటా. ఏం చెప్పుకుంటా? నేను పడిపోయినప్పుడు నాకు ఏదో నువ్వు హాస్పిటల్ తీసుకుపోయేవసరం లేదు, గాంధీకి గాని ఉస్మానియా గాని అక్కడిక్కడ ఏం తీసుకుపోవసరం లేదు, ఒక నిమ్మకాయ తీసుకురా, ఒక పెరుగు ప్యాక్ తీసుకురా, తీసుకొచ్చి కలిపి పోయి ఆడికి నేను తాగలేను, కానీ ఖచ్చితంగా నువ్వు తాపాలంటే ఎటు తాపాలి మీ వద్ద నాకు ఇది ఒక్కటి చెప్తున్నా. నువ్వు నాకు తమ్ముని లేక ఎందుకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, ఇంక ఎన్ని వాళ్ళు తీసుకొచ్చినాడా నాకు? ఇంకా శరపతన వేసి తప్పాలి, పాలన వేసి తప్పాలి అని గొంతులో వస్తాయి. నేను మింగేది ఎట్లా? నాకు కడుపు అసలు పడాలి కదా, నేను మింగేది ఎట్లా? అదే చిన్న, నేను ఇప్పుడు గొంతులో వస్తుంది కానీ నోట్లకెళ్ళి చెలివేలా అంటారా ఏమంటారు కదా దాన్ని. నట్ ఈజ్ ద ఫైరింగ్ ఈజ్ ద అవుట్ ఈజ్ ద నాట్ ఇంపర్విజల్ ఈజ్ ద అవుట్ ఈజ్ ద లోపింగ్. అంటే మనం లోపట్టుకోయిన దాన్ని బయటికి తీసుకొస్తున్నాం మనం. అంటే మనం మింగలేకపోయిన దాన్ని బయటికి తీసుకొస్తున్నాం. కానీ దాన్ని ఎట్లా అంటే ఇట్లా సెలవులో పోతే ఏమంటారు కదా దాన్ని, సెలవేలా సారీ తప్ప అయితే క్షమించు, సారీ. కరెక్ట్. దానిలో పోతే జొల్లులాగా ఇట్లా మన తిడమలాగా కాస్తుంటాం మనం. అది ఇంపాసిబుల్. అది అట్లా కాకుండా ఇంకోసారి ఏం చేయాలంటే నడి గొంతులకు చెంచా పెట్టి 2 చెంచాలు అక్కడ చెంచా ఇక్కడ చెంచా, ఎందుకంటే ఒక చెంచా పెడితే కొరుకుతారు. నాకు ట్రైనింగ్ ఉంది కాబట్టి నేను నా అనుభవంలో ఏం చెప్తున్నా, 2 టైమ్లా ఏం చేయాలంటే స్పూన్ పెట్టాలి. ఒకవేళ అది కూడా వీలు కాలేదంటే, ఇప్పుడు మొన్న ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే ఈ అమ్మ చిరాకు దింపుతా అని చెప్పి నేను ఒక బీర్ బాటిల్ ఎత్తుకుంటా. 1 month కోసారా, 2 week కోసారా, 2 month కోసారా, ఏదో వగేరా తెచ్చుకోను అనుకో. అదేం చేయాలంటే దవడల కింద కాబట్టి చెక్కాలి, లోపలికి ఎక్కాలి. ప్రాబ్లం ఏం కాదు, టెన్షన్ ఏం లేదు. నో మత్కరు, ప్యూర్ గ్యారంటీ మై హోనా. నేను గ్యారంటీ ఇస్తా. కావాలంటే నీకు ఎవరినన్నా మీ ఊర్లో ఎవరికన్నా పేషెంట్ తీసుకొని రా,
నేను చనిపోయిన వ్యక్తిని కూడా నేను బతికిచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. ఎందుకంటే ఏం లేచిన వాళ్ళకు, ఎందుకంటే ముసలు ఉంటారు కదా, వాళ్ళకు టైంకు ఫుడ్ పెట్టలేక, వాళ్ళకు బాత్రూమ్ ఫ్రీ గాక, ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తాం అంటే మనం తిండి లేకపోతే అని చెప్పి ఏదో చెట్నో, ఉసిరికాయ చెట్టునో, మామిడికాయ చెట్టునో వేసి ఇట్లా తల్లితో కాలుతో నీట్లు వేసి తాంతాం. తింటారు లేకపోతే లేదు. అది ఏం చేస్తా అంటే మట్టు కట్టిపోతుంది అన్నమాట. అది మట్టు కట్టిపోయి వాళ్ళకు బాత్రూమ్ ఫ్రీ గాక బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి ఏం చేస్తుంది అంటే అది తక్కువ రేట్లు నేర్చుకోరా. నేను మాట్లాడడానికి నువ్వు మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ వచ్చినా. జర తక్కువ రేట్లేనా యాదో అక్కడ తీసుకొని సింపుల్ వి తక్కువ రేట్. ఒక నిమిషం అన్న, తక్కువ రేట్లోనే తీసుకో. లైన్ లో ఉంటా. చెప్పనా చెప్పు అయిపోయింది. పర్లేదు వచ్చిన ఎంతసేపు వెయిట్ చేసినావా? నీకోసం నేను 10 minutes వెయిట్ చేయాలి వచ్చిన. పిల్లలకు బట్టలు తీసుకుంటున్నా. పర్లే ఓకే. ఉందిలే, మా భార్య తీసుకుంటున్నా. చెప్పు చెప్పానా.